రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బోయిన్పల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను పరిశీలించారు. అయితే గురుకుల పాఠశాలలోకి వెళ్లడానికి ముందుగా పోలీసులు అభ్యంతరం తెలిపారు. కొద్దిసేపటికి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ విద్యార్థి విభాగ నాయకుడు శ్రీకాంత్ గౌడ్ ను పోలీసులు అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గురుకుల పాఠశాలలో వేలాది మంది ఫుడ్ పాయిజన్ గురయ్యారని, గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 42 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 180 నుంచి 200 గురుకులాలు ఉంటే కేసీఆర్ వచ్చాక బడుగు బలహీనుల కోసం 1029 గురుకుల పాఠశాలలు నెలకొల్పారని అన్నారు. ఆనాడు ఒక్కో విద్యార్థిపై 1,20,000 ఖర్చు చేసి నాణ్యమైన పౌష్టికాహారం అందించారని, గురుకులాల్లో చదివిన వారు ఎంతో గొప్పగా ఎదిగారన్నారు. కాంగ్రెస్ వచ్చాక గురుకుల విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయని, గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నారని, మార్పు అంటే విద్యార్థులకి పురుగుల అన్నం పెట్టడమేనా అని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిమ్మిశెట్టి విజయ్, కందుల క్రాంతి, వెంగళ శ్రీకాంత్ గౌడ్, రూరల్ అధ్యక్షుడు గోస్కుల రవి, పోతు అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దాంట్లో ఏమన్నా మేము ఎత్తుకొచ్చేది ఉంది ఏమన్నా పిల్లలు బయటకు చెప్తారని చెప్పి పాఠాలు చెప్పిన మాత్రం పిల్లలకు నేను అంటే మేము పెట్టినాము పిల్లలకు మంచి 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాము. మంచి అన్నం పెడుతున్నారా లేదా చెక్ చేయడానికి వచ్చినాము. ఇప్పుడు వసతులు ఉన్నాయా 38 రూపాయలు అంటే 31 రూపాయలు 38 చేసింది మీరే, 38 ఉన్నది 51 చేసింది ఇప్పుడు గవర్నమెంట్. మీరు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ లేదా చూడడానికి వచ్చిన మేము ఎవరైనా డిస్టర్బ్ చేయం. మీరు ఒక్కరు రండి వస్తే మీరు ఒక్కరు రండి. ఎండిఓ గారు కూడా ఇప్పుడు 10 మంది వస్తే ఎండిఓ గారిని ఒక్కరినే పర్మిషన్ ఇచ్చిన రండి. మేడం కూడా ఉన్నారు, మన ముగ్గురం మాట్లాడదాం రండి సార్. వీళ్ళందరూ నా పండి మీరు ఒక్కరు వస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో బీఆర్ఎస్వి గురుకుల బాట 30 నుండి 6వ తారీఖు వరకు జరిగే కార్యక్రమాలలో భాగంగా ఇవాళ బోయినపల్లి మండలానికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి గురుకుల పాఠశాలలలో ఇప్పటికీ కొన్ని వేలాది మంది ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రుల పాలైనటువంటి సందర్భం. అదేవిధంగా ఇదే గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు 42 మంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంగా నిజంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు 180 నుంచి 200 గురుకుల పాఠశాలలు ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత, గిరిజన, బడుగు బలహీన, మైనారిటీ వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఒక్క చదువుతో మాత్రమే అని చెప్పి సుమారుగా 1029 గురుకుల పాఠశాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టి మరి ఒక్కో విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించి ఇవాళ దేశానికే మరి ఇవాళ తెలంగాణ పిల్లలు తలమానికంగా ఉండే విధంగా ఎవరెస్ట్ మలావత్పూర్ణ అనేటువంటి అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడంతో పాటుగా మరి అనేక మంది వేలాది మంది పైలట్లుగా, అదేవిధంగా ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ప్రొఫెసర్స్గా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మరి గత 10 ఏళ్లలో తీర్చిదిద్దితే 11 నెలల కాంగ్రెస్ పాలనలో ఇవాళ వీళ్ళ విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయి ఇక పురుగులన్నం మరి నాడేమో పౌష్టికాహారం కేసీఆర్ గారి నేతృత్వంలో పౌష్టికాహారం ఉంటే ఈరోజు కాంగ్రెస్ 11 నెలల పాలనలో పురుగులన్నం పెడుతున్నటువంటి మరి పరిస్థితి కాంగ్రెస్. మార్పు అంటే పురుగుల అన్నం పెట్టడమేనా మార్పు? అదేవిధంగా పిల్లలు ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకురావడమేనా మార్పు? అదేవిధంగా పిల్లలు గురుకుల బాటలో గతంలో గురుకుల పాఠశాల సీటు కావాలంటే ఎమ్మెల్యేలు, మంత్రుల పైరేవులు ఉండేటి, ఓ లెటర్ ఇచ్చుకొని సీటు ఇందులో రావాలని కోరుకునేవాళ్ళు. కానీ ఇవాళ గురుకుల పాఠశాల తిరిగి ఇళ్లలో పోయి మళ్ళీ ఎక్కడో చదువుకునేటువంటి పరిస్థితిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్నది. అంతేకాకుండా ఈ విధంగా మరి గురుకుల పాఠశాల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మరి పిల్లలకు పురుగులన్నం పెడుతున్నారంటే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ, ఇది ఓ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కానీ, అదేవిధంగా బీసీ అయినటువంటి కొండా సురేఖ కానీ, గిరిజన బిడ్డ అయినటువంటి మరి సీతక్క కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కుర్కురేలు తిని
ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా మరి మీ ఇళ్లలో ఫుడ్ పాయిజన్ కాదా, హోటళ్లలో తింటే ఫుడ్ పాయిజన్ కాదా అని ఈ దరిద్రపు ఎమ్మెల్యేలు, దరిద్రపు మంత్రులు మరి వాళ్ళు అసలు దళితులైనా గిరిజనులైనా మరి ఆ సామాజిక వర్గంలో పుట్టినరా? ఈ పిల్లల బాధలు తెలుసుకోకుండా, వాళ్ళ గోసాలు తెలుసుకోకుండా వాళ్ళు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇంత జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పటి వరకు సందర్శించలే, వాళ్ళ బాగోగులు అడగలే. మరి ఇవన్నీ కూడా ఇంకా మేము గురుకుల పాఠశాలను సందర్శిస్తున్నామంటే భయపడుతున్నారు. ఎందుకని నిర్బంధాలు, అరెస్టులు ఎందుకు? ఇవన్నిటికీ మీకు భయం వేస్తున్నదంటే గురుకుల పాఠశాల సరిగా మెయింటైన్ చేయలేక, సరిగా వసతులు కల్పించలేక, వాళ్ళకి సరిగా డ్రెస్సులు ఇవ్వలేక, సరిగా అన్నం పెట్టలేక, పట్టడి అన్నం పెట్టండి అని అంటే అరెస్టులు చేస్తారండి, పట్టడి అన్నం పెట్టమంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మారండి. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నోటి మీద ఎటువంటి తట్టు మాట్లాడు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మాట్లాడడం కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే, మీకు చాతనైతే ఈ గురుకుల పాఠశాలను సందర్శించి వాళ్ళ అవసరాలను తీర్చండి. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు, ఒక సొంత భవనం కడదాం సార్, ల్యాండ్ కావాలండి. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడతాను, తప్పకుండా ఈ గురుకుల పాఠశాల కూడా ల్యాండ్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. సొంత భవనాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాను. పిల్లలకు చాలా అసౌకర్యాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అన్నింటిని కూడా తొలగించాలి. కలెక్టర్ గారు కూడా మరి వెంటనే ఈ యొక్క గురుకుల పాఠశాలను కూడా సందర్శించాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి బోర్డులు పెడుతున్నారు, ఇందులోకి ఎవరు రావద్దు, పర్మిషన్లు లేవు అనే బోర్డులు ఎందుకు పెడుతున్నారు? ఎవరైనా గురుకుల పాఠశాలకు రావాలి, ఆ మంచి ఏందో చెడు ఏందో తెలుసుకునేటట్టుగా ఉండాలి. కానీ